ఆధునిక విద్యా చరిత్ర ఈ ఏరియా నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు మనకు ప్రాచీన విద్యా చరిత్ర కంప్లీట్ చేసుకున్నాం. ఆధునిక విద్యా చరిత్ర కొత్త వాళ్ళు ఎవరైనా ఉండి ఇందులో జాయిన్ అయ్యి వింటున్న వాళ్ళు గనక ఉంటే ఇందులో ఏది టెట్టప్పుడు కాకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటే ఆ సదరు వ్యక్తులు ఏమి ఇబ్బంది పడాలి, పాత అయిపోయినాయి అంట కదా అని మీరు ఏమి అనుకోవాకండి. అయిపోయినాక మళ్ళీ ఒకసారి మళ్ళీ లైవ్ చెప్తా, మన పనే కదా, ఇబ్బంది ఏం లేదు, వితౌట్ రికార్డు చెప్తాం. మరి ఇక్కడ ఆధునిక విద్యా చరిత్ర అనేటువంటి అంశం లోపల బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ కాల విద్య అంటాం దీన్ని, బ్రిటిష్ కాల విద్య అంటాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసి కృష్ణన్న నమస్తే, నేను కొద్దిగా మళ్ళీ చేసాను, యూట్యూబ్ లైవ్లో ఉన్నా. సో బ్రిటిష్ కాల విద్య పిఐఈకి ఫోల్డర్ ఉందా ఫ్రెండ్? పిఐఈకి ఫోల్డర్ ఉంటుంది, సపరేట్ పిఐఈ అని ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ లోపల ఇప్పుడు మీరు ఏం చేస్తారు, టెట్ ఆఫర్ కోర్స్ అని కనిపిస్తుంది, దాన్ని నేను ఎడిట్ చేయాలి, ఇంకా చేయలే, హెచ్జిటి అని పెట్టాలి, ఇప్పుడే చేస్తాం. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు హెచ్జిటి చేస్తా, అందులోనే మీరు మళ్ళీ టైప్ చేస్తే హెచ్జిటి అనేది ఓపెన్ అవుతుంది, పిఐ అనేది ఓపెన్ అవుతుంది ఫోల్డర్. మీరేమి ఇబ్బంది పడకండి, అన్నీ మళ్ళీ క్లియర్గా ఒకసారి దీని మీద నేను పెట్టి ఫోల్డర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, 1499 బ్రిటిష్ కాల విద్య గురించి మాట్లాడారు. ఈ బ్రిటిష్ కాల విద్య ఎప్పటి వరకు? అప్ టు 1944. 1947లో మనకు స్వాతంత్రం వచ్చేది, కానీ సార్జెంట్ చట్టం 1944కే అయిపోయింది. అఫ్ కోర్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ 1947 లోపు ఉన్నదంతా ఇది, 1947 తర్వాత ఉన్నదంతా మన స్వాతంత్ర అనంతర విద్య గురించి మాట్లాడు. ఎప్పుడైనా ఏం చేయాలంటే మైండ్ను బ్రాడ్ చేసుకుంటే చదువు ఈజీ అవుతుంది, లేకపోయినా చదువు అవుతుంది కానీ శాశ్వతంగా ఉండదు, కొన్ని రోజులు ఉండిపోతుంది. అది ఎందుకు చెప్తున్నా మాట అంటే, మనం అసలు ఎందుకు పెట్టిండి ఈ టాపిక్, మనకి ఎందుకు పెట్టిండు ఒకసారి అది ఆలోచించాలి. నేనైతే అట్లా చదువుతా. ఎందుకు పెట్టిండి ఈ టాపిక్ అంటే, స్కూళ్ళల్లో కొనసాగుతున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది గ్రాడ్యువల్గా ప్రాచీన కాలం నుంచి వచ్చిన మార్పులను వివరిస్తుంది. ఆ మార్పులను వివరించినప్పుడు ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ అనేది, ఒక వికేంద్రీకరణ విద్య అనేది ప్రాచీన కాలంలో లేదు. అంటే గురుకులాలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి, అంతేగాని గురుకులాల కంటే పైన ఎవరు, వాళ్ళ పైన ఎవరు అనే ఒక క్రమబద్ధీకరమైనటువంటి పాఠశాల వ్యవస్థ లేదు. ఇది పుస్తకాలలో ఏడు ఉండదు, కానీ రేపు ఎగ్జామ్లో బిట్ రావచ్చు. ఒక ఆర్గనైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది ఎప్పుడు ఏర్పడ్డది? బౌద్ధ విద్యన, జైన విద్యన, లేదా ప్రాచీన విద్యన, ముస్లిం విద్యన, ఆధునిక విద్యన అనడానికి ఆన్సర్ ఆధునిక విద్య అవుతుంది. ఇది నీకు ఎన్నిసార్లు పుస్తకం తిప్పి చూసినా, 1,00,000 సార్లు తిప్పి చూసినా కనిపించదు. మరి ఆర్గనైజ్డ్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఎవరి మీద ఎవరి పెత్తనం, వాళ్ళ మీద ఎవరి పెత్తనం, ఒక ఫ్లో చార్ట్ ఉంటుంది. ఈ ఫ్లో చార్ట్ సిస్టమ్ బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళు ఎంటర్ అయ్యి ఇండియాకి వచ్చారో ఇప్పటికీ కూడా అదే నడుస్తుంది. ఎట్లా నడుస్తుంది సార్? ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి క్లోజ్ చేయండి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చార్టర్ చట్టమే తీసుకో, లేదు వుడ్స్ డిస్పాచ్ ఏదన్నా తీసుకో. ఏం చేశారు? మొదట ఒక కమిటీని వేస్తారు. కమిటీలో ఒక చైర్మన్ ఉంటాడు, ఒక వైస్ చైర్మన్ ఉంటాడు, కొంతమంది సభ్యులు ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఒక కన్సాలిడేటెడ్ మ్యాటర్ని అంతా చదువుతారు. చదవడం కాదు, రీసెర్చ్ చేస్తారు, చేసి ఒక బుక్ రాసి పై అధికారికి ఇస్తారు. గవర్నర్ జనరల్కో, విద్యాశాఖ మంత్రో, ఎవరికి ఇస్తే వాడు రాసి సంతకం పెడతాడు. పెట్టినాక ఏమవుతుంది? అమలు జరగడం స్టార్ట్ అవుతుంది. ఇలా కమిటీలు ఏర్పాటు చేసి నిర్వహణ ఎట్లా చేయాలని చెప్పే సిస్టము నీకు ముస్లిం యుగంలో లేదు, ప్రాచీన కాలంలో లేదు, ఆధునిక కాలంలోనే స్టార్ట్ అయింది ఈ స్టైలు. ఇప్పుడున్నటువంటి ఇండియన్ కల్చర్లో, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత భారత ప్రపంచ సమాజంలో కూడా మన NEP 2020కి కస్తూరి రంగంలో మరొకరినో వేసి, అంతకుముందు యశ్పాల్ కమిటీని వేసి, అంతకుముందు జనార్దన్ రెడ్డిని వేసి ఓ కమిటీని రూపొందించి సభ్యులను పెట్టి, అది రూపొందించబడ్డ తర్వాత మార్కెట్లకు వస్తుంది, పార్లమెంటు తోటి ఆమోదం పొందుతుంది. ఆ తర్వాత పబ్లిక్లకు దీన్ని ఎట్లా అప్లై చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇస్తే గ్రామీణ స్థాయిలో పాఠశాలల వరకు నిర్వహించబడుతుంది. ఇవన్నింటికి ఒక పేరు పెడితే ఏమని పేరు పెట్టాలి? మరిగా ఆర్గనైజ్డ్ సిస్టమ్ అని పెట్టాలి పేరు. తెలుగులో ఏమనాలి దీన్ని? క్రమబద్ధీకరించబడినటువంటి విద్యా వ్యవస్థ అనాలి.
ఈ పదం తెలవక ఇది రాక ఎగ్జామ్లో రేపు బిట్టి ఇచ్చినప్పుడు గింతే ఇంత దాన్ని నేను చెప్పిన రామాయణం అంతా సింపుల్గా తీసి గింతే తీసి క్రమబద్ధీకరించబడిన విద్యా వ్యవస్థ అన్నది ఈ క్రింది విద్యలో గలదు. ప్రాచీన కాల, మధ్యయుగ కాల, ఆధునిక కాల, పైవన్నీ అంటాడు, లేకపోతే ఏబి అంటాడు. ఇక ఆ దుకాణం వేరే ఉంటుంది అన్నప్పుడు నువ్వు ఆన్సర్ ఇది చేయాలి. ఇది చేయాలంటే నువ్వు బట్టి పడతావు, ఒక బిట్టు బట్టి పడతావు, రెండు బిట్లు బట్టి పడతావు. మరి ఇలాంటి సిమిలారిటీ ఉన్నాయి, ఎట్లా బట్టి పడతావు? ఇప్పుడు నేను పాఠం చెప్తా లేను, చదివే స్టైల్ నేర్పిస్తున్నా మీకు. చదివే స్టైల్ నేర్పిస్తేప్పుడు ఏంటంటే ఉద్యోగాలు రావాలంటే రెండు ఫార్ములాలు ఉంటాయి. ఒకటో ఫార్ములా ఏంటంటే చదివిందే బట్టి చదివి యాతన పడడం ఒకటి. రెండవది ఏంటంటే చదివిన తర్వాత ఇది ఎట్లా రావచ్చు అని అనలైజింగ్కి వెళ్ళాలి. అది పుస్తకాలు ఉండదు. విజేతలు అయ్యే వాళ్ళు ఎక్కువ ఇల్లే ఉంటారు. ఏం చేస్తారంటే కొద్దిగా చదువుతారు, మళ్ళీ పక్కకి వెళ్తారు, బిట్ ఇట్లా రావచ్చు, ఈ ఏరియాని ఎట్లా అడుగుతాడని నీ ఓన్ ఇంటర్ప్రిటేషన్ చేసి మళ్ళీ అందులోకి రావాలి. అది దీనికి పుస్తకం పట్టుకొని పక్కన పార్క్ ఉంటేటో పోయి రావద్దు. ఆడనే కూర్చుంటప్పుడే రెండు బిట్లు చదవాలి, దాని అవుట్ ఆఫ్ వెళ్ళాలి. ఈ బిట్లను తీసుకొని వెళ్ళాలి, ఇదో పరకాయ ప్రవేశం అన్నట్టు చేసి మళ్ళీ ఇందులోకి రావాలి. ఈ రకంగా చదివితే ఆ బిట్ అక్కడ కూర్చుంటుంది, నీ బ్రెయిన్లో మంచిగా సెటప్ అవుతుంది. మస్తు టైం ఉంది మనకు, కానీ ముందే ఈ 1 month లోపలనే అయిపోతుంది సిలబస్. దానికే మీరు వరి కాకండి అని మంచిగా నేర్పిస్తున్నా. ఆ చదివేవి నేర్పిస్తా, ఎట్లా చదవాలో నేర్పిస్తా, క్వశ్చన్స్ అన్నీ కలిసి చేద్దాం. ఇది ఒక విధానం. ఇప్పుడు నేను ఇంకేం స్టార్ట్ చేయలే పాఠం. ఏం చెప్పినా ఒకటే బిట్టు, క్రమబద్ధీకరించబడిన విద్యా విధాన వ్యవస్థ ఎక్కడ గలదు అంటే ఆధునిక కాలం గలదు. ఈ ఆధునిక కాలం కూడా మళ్ళీ 2 రకాలు, స్వాతంత్ర పూర్వం, స్వాతంత్ర అనంతరం. స్వాతంత్ర పూర్వం, స్వాతంత్ర అనంతరం ఏర్పడ్డ కమిటీలలో ప్రధాన వ్యత్యాసం ఏముంటుందంటే నువ్వు ఎన్ని కమిటీలన్నా చూడు, నువ్వు చదివిన రాసిన ప్రైవేట్ పబ్లికేషన్ నీ దగ్గర ఉంటాయి కదా, మహాగ్రంథాలు ఒకటి రాసినాయి అవి చూడు, లేదనుకుంటే అకాడమీ పుస్తకాలు చూడు, గూగుల్లో చూడు, స్నాప్చాట్ చూడు, నువ్వు 100 రకాలు చూడు, అన్నిట్లలో ఒకటే ఉంటుంది, ప్రాథమిక విద్య మాతృభాషలో బోధించడం. ఇదే ఉంటుంది. ఇవి ఈ రాస్తాడు చదువుతాడు కూడా తిక్కలో లెక్క చదివినప్పుడల్లా చార్టర్ చట్టం, ప్రాథమిక విద్య మాతృభాషలో, వుడ్స్ డిస్పాచ్, ప్రాథమిక విద్య ఎన్ని చదువుతావు, అన్నిట్లలో అది ఎదలు కాబట్టి ఇక చదివేది ఎందుకు, చదివేది ఎందుకు అంటే ఏది రాయబడిందో అదే అమలు కాలేదన్నమాట. కాబట్టి బిట్టేందంటే బ్రిటిష్ కాల విద్య కావచ్చు, స్వాతంత్ర పూర్వ విద్యలో కావచ్చు, ప్రధాన లోపం ఎక్కడ జరిగింది అంటే ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించే విషయంలో ఫెయిల్ అయ్యింది. అరే ఫెయిల్ అంటవేం సార్, నువ్వు ప్రతి చట్టంలో అదే ఉంది అంటే ప్రతి దాంట్లో అదే ఉంది అంటే అర్థం అమలు అయితే మళ్ళెందుకు ఇస్తారు, అమలు అయితే మళ్ళెందుకు రాస్తారు. ఒక చట్టంలో రాసిరు, ఫర్ ఎగ్జాంపుల్ ఏది వుడ్స్ డిస్పాచ్ ఉంది, ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించాలని పెట్టిండు. మరి అమలు చేస్తే మళ్ళీ అండర్ చట్టంలో అది ఎందుకు పెడతాడు, హార్టాక్ చట్టంలో అదే ఎందుకు పెడతాడు, ఇక అన్నిట్లలో అదే ఎందుకు పెడతాడు అంటే దీనిని బట్టి అంత సక్సెస్ రేషియోకు రాలేదు. ఓవరాల్గా ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించుకోవాలనే ఒక పర్ఫెక్షన్ వచ్చింది ఎప్పుడంటే స్వాతంత్ర అనంతరం మన రూలింగ్ జరుగుతున్నప్పుడు వచ్చింది. స్వాతంత్ర పూర్వం ఎప్పుడు రాలేదా అంటే వచ్చింది. ఎప్పుడు గాంధీజీ యొక్క వార్ధా విద్యా విధానం వచ్చినప్పుడు వచ్చేది. కానీ గాంధీజీ వార్ధా విద్యా విధానం ఏడమ్మలయ్యింది అనడం వరకే జరిగింది. అది 1945లో ఒక అప్రూవ్కి వచ్చింది. అప్రూవ్ 45లోనే రాసిండు గ్రంథం వచ్చింది, 45ల 7ల స్వాతంత్రమే వచ్చింది. 48 నుంచి మళ్ళీ మార్పులు రానే వచ్చినాయి. ఇక అదంతా మళ్ళీ విధానం వేరే. కాబట్టి అదొక మార్పు జరిగింది. ఇలాంటి చేంజెస్ అనేవి ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి అనే దాన్ని మనం చర్చించుకుంటూ వస్తూ ఉంటుంటాం. ఇది ఒక విషయం పక్కకు. ఇప్పుడు స్వాతంత్ర అనంతరం విద్య, ఇప్పుడు ముస్లిం యుగం విద్య ఉంది, ఓ మక్తబాలు అన్నాం, ఒక మదరసాలు అన్నాం, ఓ జమ్మాయి జట్ట ఏదో అన్నాం. మరి స్వాతంత్ర అనంతర విద్యలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏడ స్టార్ట్ అయినట్టు ఇది అంటే వాళ్ళు వచ్చినప్పుడే స్టార్ట్ అయినట్టు. అట్లా ఫస్ట్ వచ్చినోడు ఎవడు అంటే వాస్కోడి గామ ఓడరమ్మనుడు వీడొచ్చి వాస్కోడి గామ. ఈ వాస్కోడి గామ 1498లో వచ్చాడు, 1498, ఇంకా 2 ఏళ్ళు అయితే 1500 ఈయనలే ముందే వచ్చాడు. 1498లో వచ్చి వీడు ఏం చేసిండు మీకు తెలియంది ఏముంది, ఇండియా అనేటువంటి దానికి ఒక సముద్ర మార్గం ద్వారా ఎంటర్ అయ్యిండు. ఎప్పుడైతే వీడు ఎంటర్ అయ్యిండో వివిధ దేశాల వాళ్ళకు ఒక తోవ దొరికింది, ఇండియాకు రావడానికి తగిన దారి దొరికింది.
ఆ దారి ద్వారా ఎవడైనా ఏం చేయాలనుకుంటాడు? ఒక దారి ద్వారా వచ్చిన వాడు ఏడికైనా వస్తే ఏం చేయాలనుకుంటాడు? వాని దేశం కాదు, వాని దేశం ఇది, మన దేశం ఇది. ఇక్కడికి ఎందుకు వస్తుండు వాడు? ఎట్లుందో చూద్దామని వస్తుండు అంతే. ఎట్లుందో అని మామూలుగా వచ్చి చూశాడు. చూస్తే వానికి ఏం కనిపించింది? అద్భుతాలుగా అనిపించినాయి ఇండియాలో. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రకృతి, మన దగ్గర ఉన్న ఔషధాలు, మన దగ్గర ఉన్న ఖనిజాలు, మన దగ్గర ఉన్నవి ఎవడ లేవు. ఇది త్రూ అవుట్ వరల్డ్ ఎక్కడ లేవు, మన దేశంలో తప్ప. అవి చూసి దీనిని పట్టకపోతే వర్తకాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు అని వాళ్ళకు ఒక కన్ను పడ్డది. ఎవరికి అంటే బ్రిటిష్ వాళ్ళు అనొద్దు, పాశ్చాత్యులు అన్నాడు. ఫారినర్స్కు ఇది పడ్డది. ఇది నేను చెప్పేది ఎందుకు, మీకు తెలుసు ఇదంతా. కానీ పాశ్చాత్యులైన వాళ్ళు మన ఇండియాకు వచ్చి ఇవి తీసుకొని వెళ్ళాలంటే, ఇక్కడ ఉన్నటువంటి లేబర్ని ఇక్కడికి తీసుకురావాలంటే కొన్ని వేల మైళ్ళ దూరము, ఎంతమందిని పడవలెక్కించుకురావాలి, ఎంతమందిని వాళ్ళతోటి అది చేయాలి. కాబట్టి నేను ఉన్నానా బాబు, కర్ణాటకలో ఓ 5 ఎకరాలు కొన్నాం. ఎప్పుడు సార్ అంటే మనం కొన్నాం. ఎందుకంటే 10 పైసలకే ఎకరం ఉంది ఆడ, ఈడ 10 కోట్లు, ఆడ 5 ఎకరాలు కొన్నాయి 50 పైసలు పెట్టి. కొన్నాక అక్కడ కూలీలతో అక్కడ పని చేయించాలంటే ఈ హైదరాబాద్ నుంచి కూలీలను తీసుకపోతే ఇంత కిరాయిలు దండగా, ఇంతే ఆలోచించండి, ఎక్కువ అవసరం లేదు, ఇవన్నీ దండగా. అందుకోసం నేను ఆడికి పోతే నేను వాళ్ళను మన అనుకూలంగా మార్చుకోవాలి. అప్పుడు నేనేం చేయాలి? కర్ణాటక భాష నేర్చుకుంటే ఈజీ, నేను అక్కడ ఉన్న కన్నడ భాష నేర్చుకుంటే ఈజీ. కానీ నేను ఒక్కరిని కాదు కదా, ఇక్కడ ఈ సిస్టమ్ ఆంగ్లేయులు అందరూ ఉన్నారు, చాలామంది ఎవరున్నారు ఆడ, ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ రోజుతోటి కాదు, ఏ రోజుకైనా సరే నేను భాష నేర్చుకుంటేనేమో నేను మాట్లాడేది అందరికి తెలుస్తుంది. కానీ వాళ్ళనే మన భాష నేర్చుకోమని అనుకో, లిమిటెడ్ పీపుల్కి తెలుస్తుంది. సో వాట్ ఫైనల్గా వీళ్ళతోటి పని చేయించుకోవాలన్నా, ఏ రకంగా ముందుకెళ్ళాలన్నా వీళ్ళకు ఇంగ్లీష్ నేర్పిస్తే బెస్ట్ అని ఒక ఫార్ములాని పెట్టుకోవాలి. అంటే ఓవరాల్గా పాశ్చాత్యులు మన దేశంలో ఉన్న బెనిఫిట్స్ను పొందడానికి ఇంగ్లీషును నేర్పించాలనే ఒక ప్రధాన కారణం తీసుకోరు. ఇది పోతే రెండవది ఏంటంటే, మన భారతదేశంలో క్రైస్తవత్వం అనేది ఏడ లేదు. క్రైస్తవత్వం అనేది ఇగో ఇప్పటి వరకు 1498 కాదు, 1575 1575 వరకు మన ఇండియాలో క్రైస్తవత్వం లేదు. కానీ క్రైస్తవత్వం అనేది ఒక దశలో చార్లెస్ డార్విన్ యొక్క ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథంతో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ తోటి పోటీ పడ్డది బైబిల్. ఈ బైబిల్ అనే దాన్ని ప్రపంచంలో అత్యధిక మంది ఫాలో అవుతున్నటువంటి మతం. మరి ఈ మతం ఇండియాలో లేకపోతే ఎట్లా? ఇది దైవ మతం కదా అని చెప్పి ఈ బైబిల్ని ఇండియాకు డంప్ చేయడం కొరకు కూడా ఒక ఆరాటం, మత ప్రచారం అనేది కూడా ఒక ఆరాటం, ఒక పోరాటంగా నడిచింది. అంటే కొంతమంది ఏమో వ్యాపారం, కొంతమంది ఏమో క్రైస్తవత్వ వ్యాప్తి అనే ఆనందం కొరకు రావడం జరిగింది. ఓవరాల్గా మతం కొరకు జరిగిన ఇంకొకటి జరిగినా మనం అందులో పాయింట్ ఒకటే తీస్తాం, పర్స్పెక్షన్ ఒకటే తీస్తాం. నువ్వు ఎట్లా చేసినావు మాకు అవసరం లేదు. కానీ ఏం జరిగిందంటే, ఆ క్రమంలో చదవడం నేర్పారు, చదవడం నేర్చుకున్నారు, రాయడం నేర్పారు, రాయడం నేర్చుకున్నారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటేనే మనం 3 R's అంటాం, రీడింగ్, రైటింగ్, రీజనింగ్ అంటాం, మరి ఆర్థమెటిక్ అంటాం. మరి విధంగా రీడింగ్, రైటింగ్, ఆర్థమెటిక్ అనేటువంటి ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రధానంగా తీసుకుంటాం. ఈ క్రమంలో చదవడం, రాయడం అనే అంశం ఎక్కడ ఉన్నా సరే ఈ 3R అనేది ఇక్కడ కాదు, ఎక్కడ తీసుకున్నాం మనం బౌద్ధ మతంలో, మక్తబాలలో ఎక్కడ తీసుకున్నా కూడా 3R's ఎక్కడెక్కడ ఉన్నాయో 3R's అని చదివాం. అలాంటి 3R'sలో చదవడం, రాయడం అనే దానికి పునాది పడ్డటువంటి సంవత్సరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూసుకుంటే, మొట్టమొదటిసారి 1575లో ఈ 1498 వాస్కోడి గామాకు సంబంధించి, 1575లో ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఇతడు బొంబాయిలోని బొంబాయిలోని ఏం సార్ అట్లా రాసినామంటే, బొంబాయి అట్లే ఉంటుంది, ఏడ సందు ఉండదు, ఊరంతా అట్లే ఉంటుంది, ఏడిగిరిన ఆడికే వస్తుంది, గల్లీలు ఉంటాయి చిన్న చిన్నవి. అందుకే బొంబాయిలోని బాంద్రా అనేటువంటి ప్రాంతంలో ఒక శిక్షణా కళాశాలను ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ జేవియర్. ఒక సెయింట్ యాన్స్ కాలేజ్ అనేది ఏర్పాటు చేశాడు. అక్కడ ఏర్పాటు చేసి క్రైస్తవత్వాన్ని బోధించాడు. ఇలా క్రైస్తవత్వాన్ని ఫస్ట్ బోధించాడు, ఈ విధంగా ఏదో ఒక అంశాన్ని నేర్పించాడు.
ఆ పర్సన్ ఎవరంటే ఫ్రాన్సిస్ జేవియర్. ఎక్కడ అంటే బొంబాయిలోని బాంద్రా అనే ప్రాంతంలో. ఇయర్ ఏదంటే 1575. టెన్షన్ ఏం లేదు, కూల్గా ఒక్కొక్క బిట్టు మైండ్లో వేసుకోండి. ఇప్పుడు ఈ బోర్డు మీద ఉన్నటువంటి వాటిలో 1498 అనేది ఈ జన్మల బిట్టు కాదు, పర్స్పెక్టివ్లో బిట్టుగా మరి నీకు అవసరం కూడా లేదు. ఎందుకంటే వాస్కోడిగా మెట్టు వచ్చిండు, పుట్టేసుకొని వచ్చిండ, తొట్టిలో వచ్చిండ, అక్కెరలేని ముచ్చట్ల. ఇది బిట్ అవుతుంది 1570. 1575 అనే ఇయర్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనే దానికి నీకు రిస్క్ లేదు. 17 నీకు ఒకటేంది 15, 16, 17 ఇట్లా నేను అనేది 1600, 1700, 1800 ఇంకంత దూరం మనం పోలే, 1575 వచ్చింది ఫ్రాన్సిస్ జేవియర్. దేశం ఎక్కడ అయినది అంటే పోర్చుగీసు దేశం. పోర్చుగీస్ వాళ్ళనే డచ్ వాళ్ళు అంటాం, పోర్చుగీస్ వాళ్ళని అన్నాం. ఈ పోర్చుగీసు దేశస్థుడు ఫ్రాన్సిస్ జేవియర్ బొంబాయిలోని బ్రాహ్మణ కాలంలో వచ్చాడు. ఇతను ఒక ముద్రణాలయం కూడా ఏర్పాటు చేసాడు, ఒక ప్రింటింగ్ ప్రెస్. అది మనకు అవసరం లేదు, ఇక్కడ ఇది సబ్జెక్ట్. ఇప్పుడు దీనితోటి ఎస్ఎస్ ముఖర్జీ అనేవాడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణమైంది. ఏమని? ఇండియాలో విద్య, ఆధునిక విద్య ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? ఇంగ్లాండ్ వాళ్ళు స్టార్ట్ చేశారు అని అందరూ అనుకుంటారు. అనుకుంటారంటే కొన్ని వందల సంవత్సరాలు మనల్ని పరిపాలించారు కాబట్టి ఇంగ్లాండ్ వాళ్ళు అనుకుంటారు. కానీ ఫస్ట్ ఇంగ్లాండ్ వాళ్ళు కాదు, ఫస్ట్ వచ్చింది పోర్చుగీసు వాళ్ళు. కాబట్టి బిట్టేమైందంటే భారతదేశంలో ఆధునిక విద్య పోర్చుగీసు వాళ్ళతో ప్రారంభమైంది అన్నది ఎవరంటే ఎస్ఎస్ ముఖర్జీ మాట అన్నాడు. ఇది బిట్ అవుతుంది. ఏమని బిట్ అవుతుంది? ఇక నువ్వు అప్పుడు ఆలోచించుకోవాలి, నువ్వు చదువుకుంటప్పుడు ఎస్ఎస్ ముఖర్జీ ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చాడు, మళ్ళీ అవన్నీ మన తర్వాత మాట్లాడు. ఏమేమి స్టేట్మెంట్, ఇది ఒకటే ఇచ్చిండా ఇంక ఇచ్చాడు. రెండవది, మొదట వచ్చింది ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. పోర్చుగీస్ వాళ్ళతో ఏం ప్రారంభమైంది? ఆధునిక విద్యతో ఏం ప్రారంభం? ఎవరు ప్రారంభించారు? పోర్చుగీస్ వాళ్ళలో ఫస్ట్ వచ్చిన వాడేవాడు ఫ్రాన్సిస్ జేవియర్, అన్నోడేవాడు ఎస్ఎస్ ముఖర్జీ. బిట్టు నిటేయాలి, అటేయాలి, దీన్ని గంటలు టైం పట్టొద్దు. దీన్ని ఫార్మల్ డిసిప్లిన్. నీ బ్రెయిన్ అట్లా మారాలిగా, ఈ రోజు నుంచి మైండ్లో తిరుగుతుండాలి. ఓకే, ఇట్లా అట్లా నెక్స్ట్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే లైన్ లాగా చదువుకుంటూ పోతారు, ఓ లైన్ చదువుతారు. ఇది అకాడమిక్ విద్య కాదు, ఇది అటు అటు తిరిగేసి మరిగేస్తుంటే ఏమైందంటే బిట్టు మైండ్లో కూర్చుంటారు. నీకు నేర్పిస్తున్నా, ఓ పక్క సబ్జెక్ట్ చెప్తున్నా, ఓ పక్కకి ఇది నేర్పుతున్నా. ఇక్కడ ఫ్రాన్సిస్ జేవియర్ ముచ్చట అయిపోయింది. తర్వాత ఇంకొకడు వచ్చాడు. వీని పేరు ఏం పేరు? వీడు 1716లో వచ్చాడు, 1716. చూడండి, ఇది కూడా ఈజీ గుర్తుంటుంది, ఫ్యాన్సీ నెంబర్. వీని పేరు జిగన్ బాల్క్ అంటాం కాబట్టి, ఇంగ్లీష్ కాబట్టి ఒక్కొక్కసారి గిగెన్ బాల్క్ అని కూడా అంటాడు. దీనికి నువ్వు పెద్ద పరిచయం కావాల్సిన అవసరమే లేదు. జిగన్ అన్నావు, గిగెన్ అయితే ఇంకొక తీసేసాయి, జిగెన్ బాల్క్ అనేది వచ్చింది. మరి ఈ జిగెన్ బాల్క్ కనబడేటువంటి వాడు ఎట్లుంటుందని కొంతమందికి ఒక వాన్ రెస్టార్ఫ్ ఎఫెక్ట్ పడుతుంది. అట్లా పోయితేనే బిట్టు అర్థమవుతుంది. జర్ర మారిస్తే కదా, ఇంటికి బయటకు పోయి హాస్టల్కి పోయినా బయట కలర్లు వేసిన అనుకో గోడలకు, మా ఇల్లు కాదనుకొని వేరే వాళ్ళ ఇంటికి పోతారు. అట్లా ఈ జిగెన్ బాల్క్ అవుతాడు. అప్పుడు ఈ జిగెన్ బాల్క్ అనేవాడు ఏం చేసిండంటే ఒక ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను ఏర్పాటు చేసిండు. ఫస్ట్ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను కొచ్చిన్లో ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తి ఎవరంటే జిగెన్ బాల్క్ ఏర్పాటు చేసి. ఇప్పుడు నీకు క్వశ్చన్ ఏం పడ్డదిగా, ఫస్ట్ ఉపాధ్యాయ శిక్షణ కళాశాల ఎప్పుడు ఏర్పడ్డది? 1716. ఎవరు ఏర్పాటు చేశారు? జిగెన్ బాల్క్. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలకు ఆద్యమైన దేశం ఏ దేశం? డెన్మార్క్. ఎందుకు డెన్మార్క్? జిగెన్ బాల్క్ది డెన్మార్క్ కాబట్టి. సో మన దేశంలో ట్రైనింగ్ కాలేజెస్ని ఏర్పాటు చేసింది ఎవరంటే జిగెన్ బాల్క్. ఏ దేశము అంటే మీరు ఆన్సర్ ఏమి ఇస్తలేరు. ఎవరు? డెన్మార్క్. ఓకే, ఏర్పాటు చేసి ఇక్కడితో ఒక అంశం క్లియర్ చేసి ఇది క్లియర్గా చూసుకోండి. 1575లో ఎవరు వచ్చారంటే 1575లో ఎవరు వచ్చారంటే ఫ్రాన్సిస్ జేవియర్. 1716లో ఎవరు వచ్చారంటే జిగెన్ బాల్క్. ఈ జిగెన్ బాల్క్ అనేవాడు ఇంకొక అడుగు ముందుకేసాడు. ఏం చేసిండంటే ఇంగ్లీషులో చెప్తే అర్థమైతే లేదన్న ఉద్దేశం మీద బైబిల్ను తమిళంలోకి మార్చాడు.
బైబిల్ను తమిళంలోకి మార్చారు. ఎవరు మార్చారు? ఇంతకుముందు చెప్పిన వాడే, జిగన్ బాల్కే మార్చింది. ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలు చెప్పింది వాడే, బైబిల్ను తమిళంలోకి మార్చింది వాడే. మరి దీనివల్ల ఏం జరిగింది అంటే తమిళంలోకి ఎప్పుడైతే మారుస్తారో, ఎప్పుడైనా పరాయి భాష మీద అంత ఉండదు. మనకు మాతృభాష అంటే జర కంఫర్ట్ ఉంటుంది, ఏదంటే అది మాట్లాడవచ్చు, 2 జోకులు వేయచ్చు, పరిహాసం చేయొచ్చు, అన్ని కౌంటర్లు వేయచ్చు, టిక్లింగ్స్ అన్నీ చేయొచ్చు. అదే ఇంగ్లీష్ ఎలా ఏమన్నాడు అనుకో, ఐ ఆమ్ కమింగ్, ఈజ్ గోయింగ్ కంటే ఎక్కువ మనకు జోక్ రాదు, అదే జోక్ వస్తుంది. కాబట్టి ఈ ఇంగ్లీష్లో ఉంటే బాగలేదు, తమిళంలోకి మారిస్తే కంఫర్ట్ అని బైబిల్ను తమిళంలోకి మార్చిండు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది బైబిల్ను చదువుతారు. ఇంగ్లీషులో ఉంటే చదివిన దానికంటే తమిళంలో ఉంటే ఎక్కువ మంది చదువుతారు. అంటే చదువు యొక్క స్థాయి పెరిగింది. ఎవరు పెంచారు? జిగన్ బాల్. ఇలా బైబిల్ను తెలుగులకు మార్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే షుల్జ్, SHULTZ, షుల్జ్. ఇతను ఏం చేశాడు? బైబిల్ను తెలుగులోకి అనువదించాడు. బిట్స్ చూసుకోండి మంచిగా. నేను ఇంత కూల్గా చెప్తున్నా, రాసుకోవచ్చు కూడా. యూట్యూబ్లోకి ఆ యాప్లోకి తేడా ఏంటంటే, యూట్యూబ్ అంటేనేమో అంత జాతర ఉంటుంది, లొల్లి అరసుడు అది పడుతుంది. యాప్ అట్లా కాదు. నీకు అర్థమైందా లేదా మళ్ళీ నేను చెక్ చేసుకుంటా. అవన్నీ చర్చలు నడుస్తాయి, క్లాసులు మళ్ళీ నేను చాటింగ్లో చూస్తాను. బైబిల్ను తమిళంలకు మార్చిన వాడు జిగన్ బాల్కు, తెలుగులకు మార్చిన వాడు ఎవరు అంటే షుల్జ్. ఇక్కడికి ఒక స్టేట్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత 1715 లోపల మద్రాస్ ప్రాంతంలో, 1718 బొంబాయి ప్రాంతంలో, 1731 కలకత్తా ప్రాంతంలో. ఇవి నేను చదవాలన్నా సార్ అంటే నాకు తెలిసినంత వరకు నువ్వు చదవకున్నా ఏం కాదని అయితే నేను అంటా. ఇదేం 100% గ్యారంటీ కాదు, అది క్వశ్చన్ వస్తుంది అనుకుంటే నేను అనుకుంటలే. అయినా నువ్వు చదువుతా, నేను పర్ఫెక్షన్ అవుతా సార్ అంటే చదువు, దానికి నేనేం వద్దంటలేదు. 1715 మద్రాస్, 17 అంటే ఎక్కడికి వచ్చినాం? 1500 నుంచి 1700లో పడ్డాం. 1718లో బొంబాయి, 1731 కలకత్తాలో. ఏం జరిగింది? ఆంగ్లో ఇండియన్ పిల్లల కోసం స్కూల్స్ పెట్టారు. ఆంగ్లో ఇండియన్ సైనికుల పిల్లలు, మళ్ళీ వాళ్ళు కూడా సైనికుల పిల్లల కోసం స్కూల్స్, అంటే స్కూల్ యొక్క వాతావరణం ఏర్పడ్డది. స్కూల్ వాతావరణం అనేది ఏర్పడ్డది. అప్పటి వరకు స్కూల్స్ లేవు, అంత బజార్లు వారమై. స్కూల్స్ అనే ఒక సిస్టమ్, పర్టికులర్గా ఒక పాఠశాల, దానికి ఒక గంట వ్యవహారం అనేది ఫస్ట్ టైం ఏర్పడ్డది. ఇయర్తో సహా మద్రాస్ ప్రాంతంలో 1715, బాంబే ప్రాంతంలో 1718, కలకత్తా ప్రాంతంలో 1713. దీస్ 3 particular ఇయర్స్. ఓకే, ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ దట్ డినోటింగ్ అంటే ద స్పెసిఫిక్ స్కూల్స్ ఫర్ ద ఆంగ్లో ఇండియన్ సోల్జర్ చిల్డ్రన్. ఆ పిల్లల కొరకు స్కూల్స్ ఏర్పడ్డటువంటి సంవత్సరం ఇది. దీంట్లో అనాలిసిస్ చేయడానికి ఏముందిగా? ఏమన్నా సైకాలజీ లెక్కనో, మెథడాలజీ లెక్కనో బిట్ ఏమన్నా తిప్పించే లేదు. మెమరీ బేస్. సో ఇది మద్రాస్, బొంబాయి, కలకత్తా, MBC. అయ్యే నాకు తెలిసినంత వరకు నువ్వు బట్టి పట్టాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకుంటలేను. గుర్తుంటే గుర్తుంది, గుర్తులేదు సార్ అంటే తీసి మట్టిలో కలిపి తీసాడపడే దాన్ని. అంతే, ఫ్రీ జోన్లో చదవాలి. ఫ్రీ జోన్లో చదివితేనే మైండ్లోకి ఉంటుంది. ఆ తర్వాత 1719 ఈ పర్టికులర్ ఇయర్లో ఏం జరిగిందంటే, ప్రొటెస్టెంట్ పిల్లల కొరకు. ఎవరు అసలు ఈ ప్రొటెస్టెంట్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా పూర్ ప్రొటెస్టెంట్స్, బీద ప్రొటెస్టెంట్స్ పిల్లల కోసం స్కూల్స్ని ఏర్పాటు చేశారు. క్యాంప్ బెల్ ఏర్పాటు చేశాడు. క్యాంప్ బెల్ వీళ్ళని ఏర్పాటు చేశాడు. ఎట్ ఏ సేమ్ టైం అసైలమ్స్ను కూడా ఏర్పాటు చేశాడు. క్యాంప్ బెల్ అని లేడీ ఏర్పాటు చేసింది. సో ఇక్కడ బీద ప్రొటెస్టెంట్స్ పిల్లలు. ప్రొటెస్టెంట్స్ అంటే ఎవరంటే ఇండియన్సే, కానీ వీళ్ళు క్రిస్టియన్ కన్వర్షన్ అయ్యారు. అంటే వీళ్ళు క్యాథలిక్స్ కాదు. ఇక్కడ సహజ మతమైనది వేరే ఉండి క్రిస్టియానిటీకి మారితే ప్రొటెస్టెంట్స్ అంటారు. ఈ ప్రొటెస్టెంట్స్లో కూడా పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల కొరకు స్కూల్స్ను పెట్టింది 1719లో. ఎవరు అని అంటే క్యాంప్ బెల్. అంతవరకు అది బిట్.
ఆ తర్వాత 1736లో 1736లో ఈ 1730 లోపల అసైలమ్స్ ఏర్పడ్డాయి. అసైలం ASYLM అసైలమ్స్ ఏర్పడ్డాయి. అసైలం అంటే ఏంటిది అని అంటే శరణార్థ శిబిరాలను అసైలమ్స్ అంటారు. మనది ఆధునిక విద్య వెరీ ప్రైమరీ లెవెల్, ఫస్ట్ డే నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. మనది ఇవ్వాలి చాలా ఓపిక్గా ప్రశాంతంగా హ్యాపీగా వినండి క్లాస్, నో ఇష్యూస్. ఒకవేళ పాతయి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వినకపోతే మళ్ళీ అందులో ఉన్నాయి ఫోల్డర్లో వినండి, అవి కాకపోయినా మళ్ళీ సైక్లింగ్ మెథడ్లో నేను చెప్తా వినండి. అసైలమ్స్ అనేవి ఏర్పడి ఈ అసైలంలో శరణార్థ శిబిరాలు ఎవరు ఉంటారు అంటే స్త్రీలు, అనాథలైనటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఉంటారు. దాంట్లో పేరే శరణార్థ శిబిరాలు. శరణార్థులను ఎవరు ఏది లేకపోతే అవి దిక్కైతే అలాంటి పిల్లల కొరకు విద్యను అందించడం కొరకు అసైలమ్స్ని ఏర్పాటు చేశారు 1736లో. ఇందులో కూడా క్యాంప్బెల్ గారి పాత్ర ఉంది. ఓవరాల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అట్లా పరిణామం చెందుకుంటూ ఒక స్కూల్ స్ట్రక్చర్ రాలే, ఇంకా కూడా వస్తుంది, నెమ్మదిగా వస్తుంది. అయితే ఇండియాలో మెజారిటీగా ఉండేది హిందూ ముస్లిం మతాలే కాబట్టి 1781 లోపల కలకత్తాలో ఫస్ట్ మదరసా ఏర్పడ్డది. కలకత్తాలో ఫస్ట్ మదరసా ఏర్పడ్డ సంవత్సరం 1781. ఈ 19 తిప్పి అటు ఇటు రాస్తే 91. 1719లో కాశీలో సంస్కృత కళాశాల ఏర్పడ్డది. ఇవి బిట్స్ అవుతాయి అని నేను చెప్తలేను, ఇవి అయితే అంటలేను. 1719, 1736 బిట్స్ ఇవి బిట్స్ అవుతాయి. 1781లో అది బిట్ అవుతుంది. మీరు నోట్స్ చక్కగా ముందు పెట్టుకుంటే రాసుకోండి, చదువుకునేది ఉంటే చదువుకోండి, వినేది మంచిగా వినండి. బోర్డు మీద మళ్ళీ నేను మూల్యాంకనం చేస్తా, లాస్ట్కి అడుగుతా, మీరు ఆన్సరింగ్ చేయాల్సి ఉంటుంది. 1718లో కలకత్తాలో మొదటి మదరసా 1718లో కలకత్తాలో ఏర్పడ్డాయి. ఇవన్నీ ఇంకా ఈ మదరసాలు వీటి గురించి ఇంకా నేను మీకు ముస్లిం విద్యలో బ్రహ్మాండంగా చెప్పిన, అది మళ్ళీ ఒకసారి కూడా చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడితోటి మనకి ఎక్కడి వరకు అయిపోయింది అని అంటే ప్రారంభంలో ఆయా వ్యక్తులు మన దగ్గరకు వచ్చి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద జరిగిన పరిణామాల మీద ఇంట్రడక్షన్ రీసెర్చ్ జరిగేది. ఒక్కసారి దీని మీద మూల్యాంకనం చేస్తా, అన్నీ రాస్తా, నేనే మళ్ళీ చెడుపుతా, మళ్ళీ అడుగుతా, అప్పుడు మీరు చెప్తారు, అప్పుడు రికార్డింగ్ బంద్ చేస్తా. ఎందుకంటే ఇక నువ్వు వరలేదు నేను వరలేదు అంత రికార్డులు ఉంటే అది 1800 పెట్టుకోనికి వచ్చిన అన్నీ పడతాయి, అందులో మళ్ళీ డిలీట్ చేయాలి. కాబట్టి అవన్నీ నేను ఏం చేస్తా అంటే అది రికార్డు బంద్ చేసి మన ఇద్దరం వాగుతాం. అప్పుడు నేను క్వశ్చన్లు అడుగుతుంటా, మీరు ఆన్సర్లు చెప్తుంటారు. ఫస్ట్ ఇప్పుడు రాస్తా అన్నీ ఒకసారి, రాసినాక ముచ్చట్లోకి వెళ్దాం. సరే, ఓకే. మనకు ఆధునిక విద్య అనేది ఏదైతే ఉందో ఇది 17th సెంచరీ నుంచి స్టార్ట్ అయింది అటు ఇటుగా. ఓకేనా? అలా ఆధునిక విద్య అనేది స్వాతంత్రం పూర్వం 1947 వరకు ఉన్నది స్వాతంత్ర పూర్వ విద్య, 1947 తర్వాత ఉన్నది స్వాతంత్ర అనంతర విద్య. ఇట్స్ వెరీ క్లియర్. ఇందులోపల మా దేశంలోకి వాస్కోడి గామ వచ్చింది 1498. ఇక్కడికి వచ్చినటువంటి వాస్కోడి గామ బిట్టు కాదు కాబట్టి తీసేయండి. ఆ తర్వాత 1575లో ఏ దేశస్థుడు వచ్చాడు అంటే పోర్చుగీసు దేశస్థుడు. ఏం పేరు అతని పేరు అంటే ఫ్రాన్సిస్ జేవియర్. ఇతను పోర్చుగీసు వాడు కావడం వల్ల ఇక్కడ స్టేట్మెంట్ ఏం పడ్డది మనకంటే ఆధునిక విద్య పోర్చుగీసు వారితో ప్రారంభం అయ్యింది. ఈ మాట అన్నది ఎవరు అంటాడు? ఎస్ఎస్ ముఖర్జీ అనేవాడి మాట అన్నాడు. ఇక్కడికి ఒక స్టేట్మెంట్ క్లియర్. తర్వాత నీకు పడ్డది రెండో బిట్ ఏంది? 1716 ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల ఏర్పాటును సూచించాడు. ఎవరు సూచించింది? గిగెన్ బాల్క్ అనేటోడు సూచించాడు. ఇది బిట్ అవుతుంది. ఇలాంటి ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల గురించి అసలు కమిటీలలో మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే, అసలు ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల రకాలు ఏమున్నాయంటే డైట్ అనేది ఉపాధ్యాయ శిక్షణా కళాశాలనే, GCTE అనేది ఉపాధ్యాయ శిక్షణ కళాశాలనే, IASE అనేది కూడా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలనే. దీంట్లో గురించి ఇక్కడ పక్కకు పెట్టి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను ఏర్పాటు చేయాలని గట్టిగా వాదించింది వుడ్స్ డిస్పాచ్.
వుడ్స్ డిస్పాచ్. కానీ వుడ్స్ డిస్పాచ్ ఎంత గట్టిగా వాదించినా కూడా అది ఏమైపోయింది అని అంటే అల్టిమేట్గా ఫెయిల్ అయిపోయింది. వుడ్స్ డిస్పాచ్ అనేది అల్టిమేట్గా చెప్పిన మాట, ఆ మాట ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు అనేది ఫెయిల్ అయ్యింది. స్త్రీ విద్య ఎంత సక్సెస్ అయిందో ఇదంతా ఫెయిల్ అయింది. కానీ గట్టిగా వాదించింది ఎవరంటే వుడ్స్ డిస్పాచ్. ఇక్కడికి ఆ మాట మాట్లాడింది. ఆ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో మాతృభాషలో బోధించగలిగే టీచర్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు తమిళం రాదు, నేను తమిళనాడుకు పోయినా, తమిళంలో నేను బోధించగలిగితే నాకు 12 రూపాయల జీతం ఇస్తారు నెలకు. తక్కువ కూడా ఇంత ఇస్తారు, ఏడు దాచి పెట్టాలో తెలియదు. 12 రూపాయలు నెలకు 12 రూపాయల జీతం ఇస్తారు. ఓకే, అట్లా కాదు, మాతృభాష తెలియకపోతే ట్రైనింగ్ ఇస్తారు. మాతృభాష గురించి తెలియకపోతే ట్రైనింగ్ ఇస్తారు. ఇది చెప్పింది ఏంటిది? బ్రిటిష్ ప్రభుత్వం 1813 యాక్ట్ అంటే ఏదది, మనం దాన్ని ఏమంటాం, బ్రిటిష్ గవర్నమెంట్ యాక్ట్ అనేది దానిని సూచించింది. ఓకే, ఇది 1913 1913లో బ్రిటిష్ ప్రభుత్వ యాక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల మీద మాట్లాడుతుంది. తర్వాత అబార్ట్ వుడ్ కమిటీ, అబార్ట్ అండ్ వుడ్ వీళ్ళిద్దరు కలిసి అబార్ట్ వుడ్ కమిటీ ఏర్పడ్డది. దీనిలో వృత్తి విద్య పరంగా ఉపాధ్యాయునికి శిక్షణ లేకపోతే వృత్తి విద్య పరంగా శిక్షణను ఇవ్వాలని చెప్పింది అబార్ట్ వుడ్ కమిటీ. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు విస్తారంగా ఏర్పడాలి, నిధులు ఎంతైనా సరే ఇద్దామని చెప్పింది 1944 సార్జెంట్ కమిటీ. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల విస్తృతిని పెంచాలని చెప్పింది సార్జెంట్ కమిటీ. మరి అప్పుడు ఏర్పడ్డాయా సరే? ఏర్పడకుంటే ఎట్లుంటాయి? ఇక కమిటీ చెప్పినాక ఏర్పడి ఉంటాయి, కొన్ని లేకపోవచ్చు ఏదన్నా. కానీ 1944 సార్జెంట్ కమిటీ అనేది విస్తారతను సూచించింది. వృత్తి విద్యలో టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని అబార్ట్ వుడ్ కమిటీ చెప్పింది. మాతృభాషలో ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి బ్రిటిష్ నూతన ప్రభుత్వ చట్టం చెప్పింది. నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణ కళల ఏర్పాటు గురించి గట్టిగా వాదించింది. వుడ్స్ డిస్పాచ్ ఫెయిల్ అయ్యింది. కానీ ఫస్ట్ టైం ఉపాధ్యాయ శిక్షణ కళాశాల, ఇప్పుడు మీకు ఇవన్నీ రాసుకుంటే బాగుండని మీకు ఉంటుంది, జనరల్గా ఉంటుంది. దీనికి వేరే టైం పెడదాం. మళ్ళీ ఓన్లీ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు అనేదాన్ని ఒక ప్రధాన ఎజెండాగా తీసుకొని దాని మీద మాట్లాడదాం. ఈ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలను 1716లో 1716లో ఫస్ట్ సూచించింది జిగన్ బాల్. ఇక్కడ డైట్ రాసిన 87, 88 జీసీటీఈలు అంటే మన గవర్నమెంట్ బీఈడి కాలేజీలనే జీసీటీఈ అంటే, ఐఏఎస్సీలు కూడా అంతే 88లో ఏర్పడ్డాయి. అవన్నీ మనం తర్వాత మాట్లాడదాం. ఉపాధ్యాయ విద్యా సంస్థ. ఓకేనా? చలో ఇక్కడ చూసుకోండి. ఇంతవరకు మనకు ఆల్రెడీ యూట్యూబ్లో కూడా ఉంది జాతీయ విద్యా సంస్థలని ఒకటి ఉంది, అది కూడా చూడండి. ఇది ఒక టైప్ ఆఫ్ స్టేట్మెంట్. మనం ఏది జిగన్ బాల్ ఇవి మనం మూల్యాంకనం చేయలేదు కదా. 17-19 ఇయర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా మనం. 1715 మద్రాస్ అన్నాం, 1718 బొంబాయి అన్నాం, 1731 కలకత్తా అన్నాం. ఈ 3 ఉన్నది ఎందుకొరకు, మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతా ఇప్పుడు కొద్దిగా అయిన తర్వాత, ఈ 3 ఎందుకొరకు ఏర్పడ్డాయి మనకంటే మీకు తెలుసు. దేని కొరకు ఏర్పడ్డాయి అంటే ఆంగ్లో ఇండియన్ పిల్లల కొరకు ఏర్పడ్డాయి. ఓకే, 1719 అనేది ప్రొటెస్టెంట్ పిల్లల కొరకు స్కూల్స్ని ఏర్పాటు చేయడం సంవత్సరం. 1736 అనేది అసైలమ్స్ లేదా శరణార్థ శిబిరాలు ఏర్పడ్డ సంవత్సరం. అసైలం శ్రీశైలంగా. నెక్స్ట్ 1781 అనేది కలకత్తాలో ఏర్పడ్డ మొదటి మదరస. 1791 అనేది ఫస్ట్ ఏర్పడ్డ సంస్కృత కళాశాల కాశీలో ఏర్పడ్డది. ఇవి బిట్స్ అయితే అన్న ఒకసారి చూసుకోండి. నేను చార్ట్ దగ్గరికి వస్తున్నా, నేను అవన్నీ కూడా మిమ్మల్ని నేను అడుగుతాను.